బైబిల్లో చూసినప్పుడు గమనిస్తామండి, ఆనందం అనేది మనం కలిగి ఉండాలంట. ఆనంద తైలము, స్తుతి అనే వస్త్రము. స్తుతి, ప్రైజ్. When you have the oil of joy, then you can experience the garment of praise. ఆయిల్ ఆఫ్ జాయ్ లేకపోతే ప్రైజ్ అనే గార్మెంట్కి వ్యాలిడేషన్ లేదు. ఎప్పుడైనా సరే ఒబీడియన్స్, విధేయత కలిగిన వ్యక్తి జీవితంలో అద్భుతములు జరుగుతాయి. విధేయత కనబరిచిన ఎవరి జీవితంలో అద్భుతములు జరుగుతాయి. విధేయత అంటాం, దేవా నిన్ను నమ్ముతున్నాను, నీకు లోబడుతున్నాను. దేవా నిన్ను నమ్ముతున్నాను, నీ వాకును అంగీకరిస్తున్నాను. చుట్టూన్న పరిస్థితులు కాక నిన్ను నమ్ముతున్నా. చుట్టూన్న మనుషుల మాటలు కాక, మనుషులన్న తలంపుల మాటలు, క్రియలు, కార్యాలు ఈ కాక నిన్ను నమ్ముతున్నా, నీకు లోబడతా. చూసి ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నామంటాం కానీ దేవునికి లోబడం. అందుకని ఏ కార్యం జరుగుతుందో చూడం. వితౌట్ సబ్మిషన్ గాడ్ కెనాట్ మేనిఫెస్ట్ హిస్ గ్లోరీ ఫర్ యూ. నీవు సమర్పించుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. నెక్స్ట్ మనం గమనిస్తే, ఒబీడియన్స్ క్రియేట్స్ మిరకల్స్, ప్రొడ్యూసర్స్ మిరకల్స్. అద్భుతంలో రుచి చూసిన వారి జీవితంలో ఏం కలుగుతుంది తెలుసా? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. అగైన్ గ్రాటిట్యూడ్ అనేది కామన్ స్కేల్లో పెట్టలేము, పొందుకునే వాడి స్థితిని బట్టి ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఎప్పుడు చెప్పు, ఒక ఉదాహరణ. 10 రూపాయలు నీకు కావాలి, నేను టక్కన 10 రూపాయలు ఇచ్చా. ఆమెకు 10 లక్షలు కావాలి, టక్కన 10 లక్షలు ఇచ్చా. ఇద్దరు కామన్గా చెప్పే మాట ఏంటి? థ్యాంక్ యూ. అలవాటు ఉందా? ఇద్దరు థ్యాంక్ యూ అనే చెప్తారు. చెప్పిన వర్డ్ థ్యాంక్ యూవే, కానీ ఇద్దరు ఒకే ఇంటెన్సిటీలో వాడతారా? నో. ఒకే రకంగా చెప్తారా? కాదు. చెప్పే ఇంటెన్సిటీ వేరు, మీనింగ్ వేరు, భావం వేరు. ఈరోజు దేవునికి చేసిన కార్యాలను నువ్వు పొందుకున్న వ్యక్తివి, నీ స్థితిగతులను ఎలాగ దేవుడు మార్చాడో నువ్వు గ్రహించినట్లయితే, నీ జీవితంలో ఏ రీతిగా అద్భుతాలు జరిగించాడో నువ్వు గ్రహించినట్లయితే, నీ జీవితంలో దేవుడు తెరిచిన తలుపులు, నీ జీవితంలో తెంపిన బంధకాలు, నీకు ఇచ్చిన విడుదల, నీకు ఇచ్చిన స్వస్థత, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నువ్వు నిజంగా గ్రహించిన వ్యక్తి అయితే, యూ విల్ రియలీ బీ థ్యాంక్ఫుల్. కృతజ్ఞత. దేవా, ఇది మానవుడు సహాయం కాదు. మానవుడు విడిచిపెట్టాడేమో కానీ నువ్వు విడిచిపెట్టలే. మానవుడు కాదన్నాడు కానీ నువ్వు కాదనలే. నన్ను అందరూ అపార్థం చేస్తున్నారు కానీ నువ్వు నమ్మావు నన్ను. నువ్వు నా తోడున్నావు, నువ్వు నన్ను నడిపించావు, నువ్వు నా జీవితంలో కార్యం. ఈరోజు నేనేమై ఉన్నానో కేవలం నీ కృపను బట్టి ప్రభువా. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. కానీ దేవుని వాక్యంలో చూస్తాము, మరలా ఇంకొక కోట్ ఆఫ్ రెఫరెన్స్, 10 మంది శుద్ధులయ్యారు కదా, 90 ఎక్కడా? ఈ యొక్క అన్యుడలా వచ్చింది తిరిగి దేవుని స్తుతిస్తానికి. ఏరియా అంటే ఈ యొక్క అన్యుడు వచ్చాడంటే మిగతా వాళ్ళు యూదులు అని అర్థం. అక్కడ వీరు దేవుడు చేసిన కార్యాలను బట్టి వివరిస్తాం ఏంటి? ఈ అన్యుడు గంతులు వేసుకుంటూ, ఆర్భాటము చేస్తూ, దేవుని మహిమపరుస్తూ, యేసు చేసిన కార్యాన్ని వివరిస్తూ, ఆయన దగ్గరకు వచ్చి పుష్కొనో సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆరాధిస్తున్నాడు. యూదులేరే, ధర్మశాస్త్రం తెలిసిన వారు, దేవుని భయం గురించి మాట్లాడేవారు, దేవునికి నమ్మకంగా ఉండాలని చెప్పేవారు, దేవుని ప్రేమను కనబరచాలని చెప్పేవారు, దేవుని ఆజ్ఞలంతా ఎరిగిన వారు. అటెండెన్స్ చేసుకున్న యాజకుడి దగ్గర చూపించుకోమన్నాడు, చూపించుకున్న నా దారిలో నేను పోయా, అంతే. There is no heart, there is no soul in it, just doings. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడి యందు మీకు విశ్వాసం కలిగినట్లయితే, దేవుడు చేసిన కార్యాలను మీరు గ్రహించినట్లయితే, దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పటికే మీకు ధైర్యము, బలము, శక్తి వస్తుంది. ఇంత చేసిన దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంకా ముందు కూడా నడిపిస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఇస్ దర్ ఎనీ పాయింట్ ఆర్ అ మార్క్ టు సే దేవుడు నన్ను ఇంతవరకు నడిపించాడు అని చెప్పగలిగింది ఏమైనా ఉందా? ఏముంది? ఏంటి అది? నిన్న మరణ పడక నుండి లేపింది ఏంటి?
ఏంటి అది నీ స్థితి ఇంకా అవుట్ అన్నదప్పుడు నేను పైకి లేపింది ఏంటి అది మనుషులందరూ నేను విరోధంగా లేచి నేను దూరం చేసి నేను నాశనం చేస్తాను చూసినప్పుడు దేవుడు నిలబడ్డా? ఏంటి ఆ పాయింట్ చెప్పు. ఎప్పుడని చెప్పేవాడు కన్నా మహిమపరిచారు దేవుణ్ణి. యు సే మేక్ ష్యూర్ యూ డూ దట్ బికాస్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. ఆయన మహిమపరుస్తంలో నీ జీవితం ధన్యం. ఎందుకంటే ఆయన మహిమపరుస్తంలో నీవు శక్తిని పొందుకుంటావు, బలంను పొందుకుంటావు. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని యందు మీ ఆనందం ఉందా? దేవునిలో మీ సంతోషం ఉందా? దేవునిలో మీ నెమ్మది ఉందా? ఒకరు మాత్రం చెప్పారు ఎస్ అని. యోహాను 15 చూసినప్పుడు యేసు ప్రభు చెప్తాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను. అందులో అన్నీ వివరించుకుంటూ వస్తారు. అందులో నుండి మనం ఆయనలో ఉండాలి, ఆయనలో నుండి ఫలించాలి అనేది తెలియజేసుకుంటూ మంచి ఫలము, చెడ్డ ఫలము, నో ఫలము. దట్ ఈస్ గుడ్ ఫ్రూట్, బ్యాడ్ ఫ్రూట్, నో ఫ్రూట్. 3 కేటగిరీస్ మాట్లాడుతూ వస్తాడు. నువ్వు చెడ్డది ఫలించినా ఫలించకపోయినా దేవుడు పీకి నరికి పడేస్తాను అంటున్నాడు. మంచి ఫలము దేవుడు కోరుతున్నాడు. కానీ ఆ మాటలు మాట్లాడుకుంటూ ఆయన 11వ వచనం చూసినప్పుడు 11వ వచనం చదువుదామండి. మీ యందు నా సంతోషం ఉండవలెనని. ఎవరి సంతోషం? సో దట్ ఇస్ ద ఛాలెంజ్. మీ యందు నా సంతోషం ఉండాలి. లోకం ఇచ్చే సంతోషం కాదు, మనుషులు ఇచ్చే సంతోషం కాదు. మీ యందు నా సంతోషం ఉండాలి. మీ సంతోషము పరిపూర్ణము కావాలని. దాన్ని బట్టి ఏమవుతుంది? మీ సంతోషము, హియర్స్ ద థింగ్, నా సంతోషం నీలోకి వస్తే ఆ సంతోషం నీదవుతుంది. దాన్ని బట్టి నీ సంతోషం ఫుల్ అవుతుంది. వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్ యు విల్ బి ఫ్రూట్ఫుల్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, పరిపూర్ణతలోకి రావాలని ఆశపడుతున్నారా? ఈ ఆత్మ ఫలం గురించి మాట్లాడేటప్పుడు ఫలములు కాదు, ఫలము, ప్రేమ, సంతోషం, సమాధానం, దీనత్వం, దయలత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం, సాత్వికం, విశ్వాసం, ఎవ్రీథింగ్ కమింగ్ ఇన్ టు వన్ ఫ్రూట్. ఇట్ ఈస్ నాట్ ఫ్రూట్స్. అందుకని ఏది ఒకటి ఉంది ఒకటి లేదని చెప్పకూడదు. అలా చెప్పామంటే చెడ్డ ఫలము. సగం ఫలించి సగం ఫలించనిది అని అర్థం. సగం పాడి సగం వచ్చిందని అర్థం. అది తింటానికి పనికిరాదు, తీసి పడేయాలి. దేవుడు కోరేది చివరికి మనలో ఫలంను కోరుతున్నాడు. రక్షించబడ్డానండి, వండర్ఫుల్. బాప్తిసం తీసుకున్నాడు, వండర్ఫుల్. ప్రభు వల్ల ఫలం, వండర్ఫుల్. కానీ చివరికి జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా లేదా అని పరీక్షకున్నాడంటే దేవుడు ఒకటి అడుగుతున్నాడు, ప్రేమ ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఇవన్నీ చూడాలంటే చివరికి అంటున్నాడు ఫలం ఉందా? ఎందుకంటే బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు, గొడ్డలు సిద్ధంగా ఉంది నరికేస్తానికి, వేరుల దగ్గర సిద్ధంగా ఉంది నరికేస్తానికి. రిపెంటెన్స్ త్రూ ఫెయిత్. పోయిన వారం చూస్తూ రిపెంటెన్స్ అని బట్టి ఫ్రూట్ ఫలించాలంట. రిపెంటెన్స్ ద్వారంగా ఫ్రూట్ అని ఫలి అంటే రక్షించబడిన వ్యక్తి రక్షణని కొనసాగించాలి. ఇంకో మాటలు చెప్పాలంటే అనుదినము మనలో మార్పు కలిగి మారుతూ బ్రతకాలి. అలవాట్లు మార్చుకోవాలి, బుద్ధుల్ని మార్చుకోవాలి, మాటలను మార్చుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా మార్చుకున్నారు గత వారంలో? ఏమైనా మార్చుకున్నారు నిన్న? ప్రతి ఒక్కటి ఛాలెంజ్ అదే. ఒక చిన్న సలహా ఇస్తాను. పడుకునే ముందు మీరేం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు కదా. ప్రార్థన చేసుకునే ముందు ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు ఎవరి మీద కోపడ్డా? ఏంటది విరోధంగా మాట్లాడిన మాటలు? ఒక వ్యక్తి దేవునితో సరికొన్న వ్యక్తి కొన్నిసార్లు కోపం లేదన్నా మాట్లాడాను అనుకో, టక్కును గుచ్చుకుంటుంది. ఎప్పుడైనా గుచ్చుకుందా? అయ్యో ఇట్లా మాట్లాడానే. యు సీ, యు నీడ్ ఎగ్జామిన్, సెల్ఫ్ ఎగ్జామిన్. దేవుడు నన్ను చూస్తే సంతోషపడుతున్నాడు ఈరోజు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవరో నీకు చెప్తాం కాదు. ఆ సమయంలో అడగండి, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయ, పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయి. ఫలించాలని ఆశ ఉంది, ఫలించే కృపణ దయచేయి. ఫలించాలని ఆశ ఉంది, ఫలించే జీవితాన్ని నాకు దయచేయి. మీరు నిజంగా పరిశుద్ధాత్మ సహాయం అడిగితే దేవుడు సహాయం చేయకుండా పోవడం. ఎవరైతే మార్చుకుంటానికి మలచబడటానికి ఆశపడుతున్నారో దేవుడు తప్పకుండా వారిని ఒప్పింపజేసి క్రమపరిచి సరిదిద్ది గణపరిచే దేవుడు అండి.
మారని వారి గురించే దేవుడు బాధపడుతున్నాడు. మార్చుకోదలుచుకున్న వారిని దేవుడు ఎంత అవకాశాలు ఇచ్చి కానీ అనుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఆశతో పరిగెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తన శక్తి చాలట్లే, కానీ తనకున్న వైరాగ్యం బట్టి నేను పరిగెత్తాల్సిందని ఆశపడతా ఉంటాను. నువ్వేం చేస్తావు? రే ఊరికా కూర్చో అంటావా? ఇఫ్ యూఆర్ ఎ జెన్యున్ లవింగ్ పర్సన్, యూ వుడ్ గివ్ హిమ్ ద ఆపర్చునిటీ యాజ్ లాంగ్ యాజ్ హీ వాంట్స్ ఫర్ హిమ్ టు గెట్ బెటర్. ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఎవరు పుట్టకతో బెస్ట్ కాదు, ఎవరు పుట్టకతో మంచోళ్ళు లేము. అందరు పడిపోయిన ఆదాము స్వభావం కలిగిన వారమే. కానీ మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు మన విధానాన్ని మార్చుకోవాలి. ఈరోజు ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, నో మ్యాటర్ వాట్ ట్రయల్స్, వాట్ టెస్ట్, వాట్ టెంప్టేషన్, వాట్ ఛాలెంజెస్, ఏ పోరాటాలు ఉన్నారో, ఏ కలవరంలో ఉన్నారో, ఏ పోరాటంలో సతమతం అవుతున్నారో, కానీ ఒకటి తెలియజేస్తున్నా, అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా ప్రభునందు ఆనందించండి. జాయ్ ఇన్ యాక్షన్ ఇస్ రిజాయిస్. జాయ్ ఇన్ యాక్షన్, క్రియల్లో చూపిస్తాము, మీరు ఆనందిస్తాం, రిజాయిస్. మీరు జాయ్ కలిగి ఉన్నానని మౌనంగా కూర్చుంటాం, యూఆర్ నాట్ రిజాయిసింగ్. అందుకని పౌలు రాస్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిస్. ఇన్ అదర్ వర్డ్స్, లివ్ ఇన్ జాయ్. వరల్డ్ సేస్ ఎంజాయ్, we say enjoy. ఓ మాట అడుగుతున్నా, ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, లోక మార్గంలో మీరు వెళ్తున్నారా, దైవ మార్గంలో మీరు వెళ్తున్నారా? సింపుల్, ఒక టెస్ట్. లోకం అంటది నీ సంతోషమే ముఖ్యం, చివరికి నీ సంతోషమే ముఖ్యం, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందించాలి, నువ్వు కోరింది జరగాలి. అదే ఇందా చెప్పిన సర్వే, 90% ఆఫ్ ది యూత్ ఆర్ డిస్ట్రాయిడ్ అంట. ఇందుకు వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ని బట్టి వారు సంతోషం, వారు కోరింది జరగాలని. మిమ్మల్ని అడుగుతున్నానంటే, దేవుణ్ణి సంతోష పెట్టాలనే జీవితం మీకు ఉందా? ఎంతమందికి నా జీవితంలో నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి? ఏదో సంవత్సరానికి ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి, అవునా? ప్రతిరోజు దేవుని సంతోషపెట్టాలి, ప్రతి యాక్షన్లో దేవుని సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెట్టచ్చా? తప్పకుండా సంతోషపెట్టచ్చు. దేవుణ్ణి ఒక తండ్రిగా చూడు. దేవుడు తండ్రి కాదా? తండ్రి. బిడ్డలు ఆనందంగా ఉంటే తండ్రికి సంతోషంగా ఉంటుందా? తండ్రులు చెప్పండి. తల్లిదండ్రులు చూసినప్పుడు బిడ్డలు ఆనందంగా ఉన్నారంటే వారి బాధను వారు బయట కనబరచరు. ఎందుకు? నా బాధను బట్టి వారు సంతోషం పాడకూడదు. నేను పోయి గదులన్నీ ఏడ్చుకుంటానేమో, కానీ సంతోషంగా ఉన్న నా బిడ్డ జీవితం పాడకూడదు. నా బిడ్డ సంతోషంగా ఉండాలనేది నా ఆశ అంటారు తల్లిదండ్రులు. మనం గ్రహించాలి, పరమ తండ్రి మన దేవుడు మనం సంతోషంగా ఉంటాం ఆయన ఇష్టం. God is not really interested in your happiness, which means your mental emotional state. That doesn't mean do not be happy. But he is not interested in your temporary happiness. అర్థమవుతుందా? ఎందుకంటే హ్యాపీ అన్నదప్పుడు ఎప్పుడైనా సరే టెంపరీ. ఇక్కడ మీకు ఏదైనా మంచి జరిగింది అనుకుంటానండి, ఇక్కడ చక్కగా హాహాహా నవ్వుకున్నారు. నవ్వుకున్న మీరు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళే వరకు నవ్వుకుంటా ఉన్నారు అనుకో, ఏమంటారు అందరూ? నువ్వే 10 సార్లు నవ్వుతే పక్కోడు ఏమంటాడు? ఫస్ట్ నవ్వుతాడు, దాని తర్వాత నవ్వుతూనే ఉన్నావు అనుకో, కొంచెం వేరే ఎక్కడ పోయి కూర్చోదంటారా. దట్ ఈస్ టెంపరీ ఎక్స్ప్రెషన్, సాటిస్ఫాక్షన్, డిజైర్, ఫుల్ఫిల్మెంట్, హ్యాపీ. కానీ జాయ్ అనేది ఇటర్నల్, నిరంతరమైనది. నిజంగా నువ్వు దేవుని ఆనందాన్ని పొందుకున్న వ్యక్తి, సంతోషాన్ని పొందుకున్న వ్యక్తి, నీ హృదయంలో నీకు సంతోషం ఉందంటే ఎవరు నీ దగ్గర నుండి తీసివేయలేరు. దానికి అపవాది నీ జీవితంలో ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు? పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, మనుషుల మాటల ద్వారంగా, నీ దగ్గర నష్టం ద్వారంగా ఏదో ఒక రీతిగా నీలో సంతోషం తీసేస్తాను చూస్తున్నాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఎంత ధైర్యం తెచ్చుకో,
బలము తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. ఆయన బట్టి ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో నమ్మి దేవుని కనపరచు. యు సీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు ఏ సెంటర్లో ఏ సిచ్యువేషన్ ఉన్నారో ముఖ్యం కాదు, మీ జీవితంలో ఇప్పుడు కెన్ యూ మేక్ ఎ చాయిస్ దట్ ఐఎమ్ గోనా బి జాయ్ఫుల్? ఈరోజు ఇక్కడ ఉన్న మీరు జాయ్, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధానంలో సంతోషం అంట, ఆయన కుడి హస్తంలో నిత్య సుఖం అంట. దేర్ ఇస్ జాయ్ ఇన్ క్రైస్ట్, విత్ క్రైస్ట్. ఆయన కుడి హస్తంలో నిత్య సుఖం అంటే ఏంటి? ప్లెజర్, కంఫర్ట్, కామ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, సెల్ఫ్ జడ్జ్మెంట్లు ఉన్నారా? జాయ్తో ఉన్నారా? సెల్ఫ్ జడ్జ్మెంట్, బిటర్నెస్, హేట్రెడ్. ఎందుకంటే శరీర క్రియలు చదివాం అక్కడ. హేట్రెడ్, జెలసీ. ఏంటి? ఈరోజు చాలామంది వ్యభిచారం చేయరు, హేట్రెడ్, జెలసీ. అవి శరీర సంబంధం అంట. నిన్ను నువ్వు అసహించుకుంటున్నావు, ఇతరులను అసహించుకుంటున్నావు. నీ జీవితంలో నీ తృప్తి లేదు, ఇంకొన్ని చూసి అసూయపడుతున్నావు. నువ్వు సాధించలేదని ఎవడ సాధించకూడదు అంటున్నావు. దట్ ఈస్ నాట్ ద వే. కానీ ఆత్మ ఫలము చూసినప్పుడు మనలో నుండి మన క్రీస్తు సాక్షులు అనేది లోకానికి చూపిస్తున్నాం. మనల్ని బట్టి జీవితాలను మారుస్తున్నాం. మన జీవితాలను బట్టి దేవుడు మనకిచ్చిన ఆనందాన్ని ఇతరులకు పంచి ఇతరులను వెలిగిస్తున్నాం. ఎందుకంటే చివరికి ఆనందం అని చెప్పాలంటే ఆనందానికి ఇంకొక పేరు ఉంది. ఏంటి పేరు? యేసు. జాయ్ టు ద వరల్డ్ అని పాడతాం. ఎందుకు? లోకానికి ఆనందం కలిగింది దేన్ని బట్టి? ఆ యేసు రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి. ఈరోజు నిజమైన ఆనందం కావాలంటే యేసులోనే ఉందండి. ఈ లోకం నీకు అవ్వదు, ఇచ్చిన తాత్కాలికం. అది కేవలం బేస్డ్ ఆన్ థింగ్స్, అస్యూమ్షన్స్, ఫ్యాంటసీ. బట్ ద ట్రూ జాయ్ ఇస్ ఇన్ క్రైస్ట్. అందుకనే నీలో ఆ సమాధానం, ఆనందం కలిగినప్పుడు మనుషులు మిమ్మల్ని హింసించినా కూడా, దూషించినా కూడా మీరేం బాధపడరంట. అందుకని పౌలు చూస్తాం కదా, ఆ హింస దోషంలో కూడా ఆయనకి ఏ బాధ లేదు. మరలా చెప్తాను, ఆనందించు, ప్రభునందు ఆనందించు. పాపం అలాంటి వ్యక్తి ఆ వృద్ధాపంలో కూడా చెరసాల్లో ఉన్నప్పుడు ఇంకోలైతే ఏం రాస్తారు చెప్పిన పత్రికలో? ఏం మనుషులు రా బాబు, మీకు ఇంత బోధించి నేను చెరసాలకు వస్తే మీ పనికి మన పనులు ఏంట్రా బాబు, మీరు ఇంకా బాగుపడరా, మీరు చావడరా, నా జీవితాన్ని అంతా పాడు చేశాను, నా సమయాలతో దోచుకున్నాను, నా జీవితంలో ఏ పెగలదురా, అంతా మీకు చేశాను. అంతే కదా, చేతులు ఉన్నవాడు ఏం చేస్తాడు? అందరం దూషిస్తూ ఉంటాడు. పౌలు చెప్పాలంటే సంఘాన్ని ఉతికి పడేయచ్చు అక్కడి నుండి. కానీ ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, ఫలించండి, అభివృద్ధి కలిగి ఉండండి. మనకు కలిగే శ్రమలు జ్ఞాపకం చేసుకోండి. అవి తాత్కాలికమే, కానీ నిరంతరమైన ఆనందాన్ని మీద దృష్టి పెట్టండి. అదే సమయంలో అంటాడు, మనం పోరాడేది రక్త మాంసాలను కాదు. నన్ను వీడు కొట్టాడని వీడి మీద పగబట్టద్దు, నన్ను వాడు తిట్టాడని వాడి మీద పగబట్టద్దు. ఈ కాదు మనం పోరాడేది. మనం పోరాడేది కనబడని శత్రువులను పోరాడుతున్నాము. చూసి అదే రీతిగా మన క్రియల ద్వారా రక్షించబడలేదు, కానీ మనకు అనుగ్రహించబడిన కృపను బట్టి, మన జీవితంలో అనుగ్రహించబడిన తరుణాలని మన సరైన రీతిలో సద్వినియోగపరచుకుని సరిగా బ్రతకాలనేది ఈజ్ ఎంఫసైజ్డ్. సో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇందా చెప్పాను, గుర్తుందా? ఒబీడియన్స్, మిరకిల్స్, మిరకిల్స్, గ్రాటిట్యూడ్. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు నేను దేనిని బట్టి ఆనందించాలంటే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఆనందించు. ఆనందిస్తా ఉన్నప్పుడు సింపుల్ అండి, యూ హ్యావ్ టు, స్తుతి అనే వస్త్రం ఉంటుందంట ఆనంద తైలంతో పాటు. స్తుతి అనే వస్త్రం అంటే ఏంటి? ద బ్రెత్. ఎక్కడ ఒకసారి హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. ఆ స్తుతి వచ్చేటప్పుడు మీలో ఏమొస్తుంది? గాలి బయటకు వస్తుంది. విచ్ మీన్స్ ఎవ్రీ టైమ్ యూ త్రో ఎయిర్ అవుట్, నెక్స్ట్ ఏం చేస్తారో తెలియకునా
నీలో బాధ ఉందా? దేవుని స్తుతించు. నువ్వు స్తుతించేటప్పుడు నీ మాటలో స్తుతి వెళ్తుందేమో, కానీ నీలో ఉన్న చేదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. నీలో ఉన్న బాధ అంతా బయటికి వెళ్ళిపోతుంది, కలవరం అంతా బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వాట్ యూ బ్రీత్ ఇస్ ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ వద్దు, బయటికి పంపించే. టేక్ ఇన్ ఆక్సిజన్, దట్ విల్ గివ్ యూ లైఫ్. బ్లడ్ ఫ్లో ఉంటుంది. బ్లడ్ ఫ్లో ఉంటేనే బుర్ర సరిగా పనిచేస్తుంది. ఊపిరి లేదా బుర్ర సరిగా పనిచేయదు. ఇది నాకౌట్ అయిపోతుంది. ఇది సరిగా పనిచేయాలంటే ఆక్సిజన్ ఉండాలి. నీవు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు. నువ్వు దేవుని యందు ఆనందిస్తూ ఆయనను గర్వపరుస్తూ వస్తే దేవుడు తన కార్యాలను మీ జీవితంలో కనపరుస్తూ మహిమపరుస్తూ వస్తాడు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. లోకానికి నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఎరిగిన దేవుడు ఆయన బలమైన హస్తం కింద నువ్వు అణిగి ఉంటే తగిన కాలంలో హెచ్చించే దేవుడు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు ఎనీబడి, నాట్ ట్రై టు షో ఎవిడెన్సెస్ టు ఎనీబడి, బట్ దెర్ ఇస్ అ గాడ్ హూ ఇస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్. ప్రతిదీ పరీక్షించి లేపుతాడట. అందుకని యాకోబు పత్రిక 1:2 మనం చదివినప్పుడు, మీకు శ్రమలు ఉన్నప్పుడు నో దట్ యువర్ గాడ్ ఇస్ వర్కింగ్ అవుట్ పేషెన్స్ ఇన్ యువర్ లైఫ్. బట్ దెన్ ఈ సఫరింగ్ ఎంత కౌంటెడ్ ఆల్ జాయ్. ఎందుకంటే నెక్స్ట్ నీకు రాబోతుంది గ్లోరీ, నెక్స్ట్ నీకు రాబోతుంది ఆనర్, నెక్స్ట్ నీకు రాబోతుంది దేవుని ద్వారా హెచ్చింపు. కాలము సమయము మారుతుంది నిశ్చయమే. నూతన కాలంలో అడుగు పెట్టాము, కానీ నీలో ఆనందం ఉందా చూసుకోండి. మనం ఈ కాలం సమయం మారినప్పుడు మనం ఒక్కసారి మనం పరీక్షించుకోండి. దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయా? చేదైన ఫలం ఉందా? దేవునికి అంగీకారం కాని స్వభావం మనలో ఉందా? మన హృదయం ఎలాగుంది? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ వాక్అవుట్ ఫ్రమ్ హియర్ ఐమ్ ఆస్కింగ్ యూ, మేక్ షూర్ యూ హ్యావ్ యువర్ జాయ్. లేదంటే రీఫిల్ ఇట్ నౌ. అండ్ హౌ డు యూ రీఫిల్ ఇట్? ప్రభునంద ఆనందిస్తాం బట్టి. ప్రభునంద ఆనందిస్తాం అంటే దేవుడు ఎవరో చెప్పు, దేవుని మహిమపరచు, దేవుడు గణపరచు. ఆల్వేస్ రిమెంబర్, స్తుతుల పైకి వెళ్తే దేవుని కిందకి వస్తారంట. దర్ ఇస్ అ రీఫిల్లింగ్ ప్రాసెస్. దయచేసి లేచి నిలబడదామండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి చేతులు పైకెత్తి, మీ జీవితంలో ఏమన్నా కృతజ్ఞత ఉందంటే స్వరం ఎత్తి దేవునికి వందనాలు చెప్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. కమాన్, ద సౌండ్ ఆఫ్ ప్రైజ్. ఇక్కడంతా ఈ ఆవరణం అంతా సౌండ్ ఆఫ్ ప్రైజ్. స్తుతి పైకి వెళ్ళాలి. దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుని కనపరచాలి. బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. నీ సన్నిధిలో నాకు సంతోషం ఉందయ్యా, నీ యందు నాకు ఆనందం ఉందయ్యా. ఏది ఏమైనా నిన్ను స్తుతిస్తాను ప్రభా, నిన్ను గణపరుస్తానయ్యా, నిన్నే గణపరుస్తాను, నిన్నే మహిమపరుస్తాను, నిన్నే కొనియాడుతున్నాను ప్రభా. నువ్వు నా జీవితంలో నమ్మదగిన దేవుడు కొన్నావయ్యా. నిన్ను నమ్ముతున్నాను ప్రభా. ఏమైనా నిన్ను స్తుతిస్తాను. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఐ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మిరకల్స్. నా జీవితంలో జరిగిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి వందనాలయ్యా, ప్రతి అద్భుతం బట్టి వందనాలయ్యా, ప్రతి మేలును బట్టి వందనాలయ్యా. నా ఆధారం నీవేనయ్యా, నీ ఎందే నా బలము ప్రభా. నీ ఎందు ఆనందిస్తాం బట్టి నేను శక్తిని పొందుకుంటున్నాను, బలంను పొందుకుంటున్నాను, నమ్ముచున్నాను ప్రభా. దేవా, నీ మీద ఆధారపడిన వారు నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నీ వైపు దృష్టి పెట్టిన వారు నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నీ సహాయం కొరకు ఎదురు చూసేవారు నువ్వు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నమ్ముచున్నాను ప్రభా, నమ్ముచున్నానయ్యా. నమ్మదగిన దేవా, నిన్నే నమ్ముచున్నానని తెలియజేస్తున్నానయ్యా. హృదయం ఎరిగిన దేవా, నా హృదయంలో నా విశ్వాసాన్ని బలపరచు, దృఢపరచు. నీ వైపు చూస్తున్న నా కళ్ళుని అయ్యా స్థిరపరచయ్యా. సహాయము దయచేయి ప్రభా. ఇదిగోనయ్యా, ఇక్కడ ఇంకా రక్షణ ఆనందము లేని వారికి రక్షణ ఆనందాన్ని కలిగి చేయమని వేడుకుంటానయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్సీడింగ్ జాయ్, మహానందము దవా, మహానందముతో నింపు ప్రభా. నీ వైపే చూస్తున్నాము, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము దేవా. నీ మీద ఆధారపడుతున్నాము ప్రభా. బలపరచువాడా, క్రమపరచువాడా, స్థిరపరచువాడా, జీవితంలో మేలు జరిగించే దేవా. ఇదిగోనయ్యా, మా జీవితాలు నీకేనయ్యా, నీ సొత్తయ్యా, నీ సాక్షులమయ్యా. నిన్ను మహిమపరుస్తానుగా మా జీవితాలయ్యా. మా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను. శరీర సంబంధమైన కార్యాలు కాదు, లోక సంబంధమైన కార్యాలు కాదు, తాత్కాలికమైన కార్యాలు కాదు. నిరంతరమైన నీ రాజ్యం కొరకు ప్రయాసపడాలని ఆశ, నీ కొరకు జీవించాలని ఆశ, నీ కొరకు సాధించాలని ఆశ, నిన్ను ఘనపరచాలని ఆశ ప్రభువా. ఎక్కడ దేవుని మహిమ పడతామా దేవా. గొప్ప దేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనములయ్యా. మేలు జరిగించే దేవా, నీకు వందనములయ్యా. గొప్ప కార్యములు జరిగించే దేవా, నీకు వందనములయ్యా. స్తుతులకు పాత్రుడా, నీకు వందనములయ్యా. నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, నీకే మహిమ కలుగును గాక.
దేవా వందనాలయ్యా, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. ఈరోజు మా జీవితంలో మేము ఆనందం కలిగి ఉండాలి. నేను నువ్వు తెలియజేస్తున్నావు, కానీ మాకు ఆనందం కలిగి ఉండడానికి ఏమైనా ఆధారం ఉందంటే యేసు ప్రభు, అది నీవు సిలువలో చేసిన కార్యమయ్యా. మా శిక్షత భరించు, మా శాపనత కొట్టివేసు, మమ్మల్ని నూతన సృష్టిగా మార్చు. ఈరోజు నీ కృప ద్వారా మాకు అనుగ్రహించింది ఎంతో గొప్పదయ్యా. కానీ నువ్వు ఎదురు చూస్తున్నావు దేవా, నీ సొత్తును బలపడుతున్నాం. మేము నీ సొత్తుగా బ్రతకాలని కోరుతున్నావయ్యా. నీ బిడలు అని చెప్తున్నాం. మేము మా స్వభావంలో నీ బిడలుగా బ్రతకాలని ఆశపడుతున్నావయ్యా. ఎందుకంటే ఈ ఆత్మ ఫలం గురించి ధ్యానించేటప్పుడు నీ ఆత్మ సహాయం లేకపోతే మేము ఫలించలేము కదయ్యా. మమ్మల్ని ప్రేరేపింపజేసేది నీ ఆత్మ, మమ్మల్ని ప్రేమించేలాగా చేసేది నీ ఆత్మ, నీ ప్రేమని మా హృదయంలోకి తెచ్చి నింపేది నీ ఆత్మ. దేవా, నీ ఆత్మ ద్వారానే మేము ఆనందిస్తాం కదయ్యా. ఎందుకంటే ఆత్మ ద్వారానే ఫలిస్తాము. నీవి ఎవరివో మాకు జ్ఞాపకం చేసేవాడు పరిశుద్ధాత్ముడే కదయ్యా. తండ్రి, నీ గొప్ప తలంపుల చిత్తంలో మా కొరకు కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యాలు దేవా నువ్వు మా కొరకు ఏదైతే సిద్ధపరచావో నీ ఆత్మ ద్వారంగా నువ్వు మాకు తెలియజేస్తావు. నీ వాక్యం చెప్తుంది కదా ప్రభా. నీ ఆత్మను కలిగిన మేము నీ ఆత్మానుసారంగా నడిపించబడేవారుగా, జీవించేవారుగా, ఫలించేవారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఈరోజు ఏమైనా సరే ఆనందిస్తామయ్యా. అనుకున్నది జరగకపోయినా నష్టము కలిగినను, ఎందుకంటే ప్రతి స్థితిగతులను తారుమారు చేయగలిగిన దేవుడు నీవు ఉన్నావు. నీ అందు మాకు కలిగిన ధైర్యాన్ని బట్టి మేము ఆనందిస్తాము. మా రక్షకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఈరోజు నా జీవితంలో కార్యము జరిగించగలిగిన దేవుడు, నన్ను ముందుకు నడిపించగలిగిన దేవుడు. నా శక్తి కాదు, నా బలము కాదు, నేను నా అనుకున్న కార్యాలు బట్టి కాదు. నా ఆశంతో ఒకటే దేవా, నిన్ను నమ్ముతున్నాను, నిన్ను ఆధారపడుతున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను అన్న ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించుకుని పెడుకుంటానయ్యా. నీ సన్నిధిలో ఉన్న సమాధానం, నీ సన్నిధిలో ఉన్న ఆనందం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుభవించాలి. వాక్యం విన్న మేము వాక్యాన్ని తగినట్టుగా జీవించే కృపణ దయచి. ఇందులో అనేక మంది మొదటిగా వింటున్నారేమో, అనేక మంది విని ఉన్నారేమో, కానీ ఎంత విన్నామో ముఖ్యం కాదు, కానీ మా హృదయాన్ని ఎలా మలుచుకుంటాం అనేది ముఖ్యం కదా ప్రభా. ఆత్మ ఫలం మేమందరం ఫలించే వారికి చేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.